ఇది మోమో సాస్ లేదా ఈ సమోసా సాస్ లాగా బాగుంటుందండి. అయితే 4-5 టమాటాలు, 4-5 వరకు తీసుకోవాలి పండిన టమాటాలు. ఒక 6-8 వరకు ఎండుమిర్చి బాగా ఉడకపెట్టుకోవాలి వేడి నీళ్ళలో. అవి బాగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మరిగించాలి. అయితే దానిపైన ఉన్న పొట్టు తీసేయచ్చు. టమాటా తీసినా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు. తీసేయడాన్ని ఈ ప్రాసెస్ని బెల్చింగ్ అంటారు. అయితే దీంట్లో 6-8 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసేసి వేసుకోవాలండి. అయితే సోయా సాసు 1 స్పూను, టమాటా సాసు 2 స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాసు 1 స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను వేసుకొని ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మోమోస్కి కానీ, సమోసాస్కి కానీ, స్ప్రింగ్ రోల్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో వేసిన గార్లిక్, ఎండుమిర్చి దీంట్లో టేస్ట్ ఎలివేటర్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది మిక్సీ పట్టేటప్పుడు 1 స్పూన్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కానీ, పల్లి నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల స్నాక్స్‌కి చాలా టేస్టీగా ఉండే ఒక పికిల్ అనమాట. అయితే వేడి నీళ్ళలో ఉడకపెట్టిన తర్వాత ఇది టమాటాకున్న పొట్టు అనేది ఊడిపోతుందండి. దాన్ని బెల్చింగ్ ప్రాసెస్ అంటాం. మనం కుదిరితే పొట్టు తీసేసి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు కూడా తీసుకోవచ్చు. అది టమాటా ప్యూరీ లాగా బాగుంటుంది. అయితే ఈ ఇన్స్టెంట్ సమోసా కానీ, స్ప్రింగ్ రోల్ కానీ, మోమోస్ కానీ మనకి ఆన్లైన్లో స్ప్రింగ్ రోల్ షీట్స్ అంటే దొరుకుతాయండి. 20 షీట్స్ వచ్చి అఫోర్డబుల్ ప్రైస్లో రూ. 100 ఈ స్ప్రింగ్ రోల్స్. తర్వాత సమోసా వచ్చి ఆన్లైన్లో సమోసా షీట్స్ వచ్చి 50 షీట్స్ వస్తున్నాయి. రూ. 100కి అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. వాచ్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.